నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ విత్ అఖిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కొండపాకలో శ్రీ సత్యసాయి సంజీవని హార్ట్ సెంటర్ను సందర్శించిన హరీష్ రావు, విజయ్ దేవరకొండ. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా కలెక్టరేట్లో ఘన నివాళి. గాంధీ ఆసుపత్రిలో విహెచ్ ను పరామర్శించిన సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి. కొండపల్లి శ్రీను మృతదేహాన్ని గుర్తించి కుటుంబానికి అప్పగించాలి, తూర్పాటి మనోహర్ డిమాండ్. తొలి అమరుడు దొడ్డి కొమరయ్య ఆశయాలు నేటి తరానికి ఆదర్శం, జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్. హన్మకొండ జిల్లా మడికొండ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో పారిశుద్ధ్య లోపాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ మరుగుదొడ్లు, భోజనశాల, వసతి గృహాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. But
క్లీనింగ్ జరగదు చెత్త చెత్త ఎందుకుంది మార్నింగ్ నుంచి ఇప్పుడే అట్లా ఈరోజు అటు క్లాస్కి రాలేదు. నాన్ టీచింగ్ అందరూ ఉన్నారా 100% ఉన్నారు. నాన్ టీచింగ్కి కూడా ఎక్కడనే జరుగుతుందా రిక్రూట్మెంట్? ఎక్కడ జరుగుతుంది? అన్ని ఇక్కడ ఎంతమంది ఉండాలి నాన్ ఇది క్లీనింగ్ స్టాఫ్ మీద కాంట్రాక్ట్ ఎంతమంది ఉండాలి? ఆ ఏజెన్సీకి ఇచ్చి ఉన్నారు. ఈ బిల్డింగ్కి 4 మెంబర్స్ అది కలిపి యాజ్ పర్ యువర్ ప్యాటర్న్ ఇట్ ఈస్ 4 మెంబర్స్ పెట్టి ఉన్నారా? మంత్లీ 40,000 సైన్ చేశారు. 5,000 మెయింటైన్ చేస్తాము. ఈవెనింగ్ 4 మెంబర్స్ ఉన్నారా? ఇవ్వండి. మిగతా ముగ్గురు ఎక్కడ ఉన్నారు? రాలేదు కల్లా ఎవరెవరు వస్తారు? ఇద్దరు ఏం పేరు? లక్ష్మణ్ అన్నమ్మ మీ పేరేంటి? ప్రభావతి. సో మీ ముగ్గురు వస్తారు. వాళ్ళిద్దరు ఈరోజు ఎందుకు రాలే? వాళ్ళ గ్రూపుగా తుడుస్తారు బాత్రూమ్ క్లీన్ చేయడానికి ఎవరు ఉన్నారు? బాత్రూమ్ క్లీన్ చేయడానికి మీ మటీరియల్ ఎక్కడ ఉంది? తీసుకురండి. మేడం రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అన్నారు. కడప స్టీల్ ప్లాంట్ పై వైసీపీ అసత్య ప్రచారం చేస్తుందని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ప్లాంట్లు పనులు ముందుకు సాగలేదని, ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర సహకారంతో పనులు ప్రారంభించారని తెలిపారు. అమరావతి రాజధానిగా ఎన్డీఏ ప్రభుత్వం కష్టపడి ఉందని ఆమె స్పష్టం చేశారు. రాయలసీమ అంటే రతనాల సీమ అని చెప్పి పాటల్లో కానీ జానపద గీతాల్లో కానీ మనం ఎన్నో చూసాం. తర్వాత రాయలసీమలో ఉన్నటువంటి కరువు కాటకాలు, అదేవిధంగా వలసల గురించి కూడా ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయిపోయాయి. కానీ రాయలసీమను బిడ్డలుగా చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి హయాంలోన 2019 నుంచి 24 వరకు వాళ్ళు ఎన్ని కోట్లు ఖర్చు చేశారు, ఎంత అభివృద్ధి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు క్రెడిట్ చోరీ ఏది చేసినా, రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చేసినా, ఏ ప్రాంతంలో పరిశ్రమల్ని ఓపెన్ చేసినా, ఏ ప్రాంతంలో పరిశ్రమల్ని శంకుస్థాపన చేసినా ఇది మేమే తీసుకొచ్చాం, మేమే ఏర్పాటు చేశాం అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాయలసీమ అభివృద్ధి గురించి మేము ఛాలెంజ్ చేస్తున్నాం. 2014-19లోన మేము ఏ విధంగా అయితే అభివృద్ధి చేశామో అంతకంటే ఎక్కువగా ఈ 2 సంవత్సరాల కాలంలోనే మేము ఎన్నో పరిశ్రమలను తీసుకొచ్చాం. దేశంలోనే 25% పరిశ్రమలు మన రాష్ట్రంలోకి వస్తే, మన రాష్ట్రంలో వచ్చినటువంటి అవే పరిశ్రమలు 3వ వంతు మన రాయలసీమకే తీసుకురావడం అనేది మా చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యం. ఎందుకంటే ఈరోజు రాయలసీమను కరువు కాటకాల నుంచి కాపాడి ప్రజలందరికీ కూడా నీటి సౌకర్యం కల్పించి, అంటే తాగునీరు అయితేనేమి, సాగునీరు అయితేనేమి,
పారిశ్రామికంగా అభివృద్ధి చేసే దాంట్లోన మా ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ఈ 2 సంవత్సరాల కాలంలోన చాలా ఎక్కువగా చేసింది. నిన్ననే చూసాం మనం ఉక్కు పరిశ్రమ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఘనంగా పునః ప్రారంభం చేయబడింది. అదే పరిశ్రమకి 2 సార్లు మీరు ఓపెన్ చేసినా కూడా కనీసం 1 ఇంచు కూడా ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. ఎందుకంటే మీకు పరిపాలన పైన అవగాహన లేదు. కేవలం మీకు తెలిసింది ఒకటే, రౌడీయిజం చేయాలి, నాయకులని, తెలుగుదేశం పార్టీ నాయకులని, మిగతా వాళ్ళని ఏ విధంగా వాళ్ళని కొట్టాలనే లక్ష్యంతోనే 5 సంవత్సరాలు కాలయాపన చేశారు. కానీ పరిశ్రమలకు నీళ్ళు ఇవ్వాలి, అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులను తీసుకురావాలనే ఆలోచన మీకు ఇసుమంతైనా కూడా లేదు. రాజధాని లేని రాష్ట్రంగా బయటకు వచ్చాము. ఇన్ని కష్టాలున్నా కూడా 2014 నుంచి 2019 వరకు మా స్టాండ్, మా తెలుగుదేశం పార్టీ స్టాండ్, మా ఎన్డీఏ స్టాండ్ అమరావతి, వైసీపీ స్టాండ్ అమరావతి. 2019 నుంచి 24 వరకు మా స్టాండ్, మా తెలుగుదేశం పార్టీ స్టాండ్, మా ఎన్డీఏ పార్టీ స్టాండ్ అమరావతి. వైసీపీ వాళ్ళది 3 రాజధానులు. 2024 నుంచి ఇప్పటి వరకు మా స్టాండ్ అమరావతి. వైసీపీ పార్టీ వాళ్ళది మొన్నేమో మావిగన్ను, నిన్నేమో విజయవాడ. 2019కి ముందు వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే విశ్వసనీయత, మాట తప్పడు మడమ తిప్పడం అని చెప్పుకునే వైసీపీ ఫ్యామిలీ ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా మొహం చూపిస్తుందని చెప్పి నేను అడుగుతున్నాను. డైమండ్ కోర్ట్ లాడ్జ్ లాంఛనంగా ప్రారంభం. కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీ ప్రధాన రహదారిలో డైమండ్ కోర్ట్ లాడ్జి లాంఛనంగా ప్రారంభించామని డైమండ్ కోర్ట్ లాడ్జి యజమాని జ్ఞానేశ్వర్, బ్రాహ్మేష్, గౌతమ్లు తెలిపారు. జాతీయ రహదారి వద్ద రైల్వే స్టేషన్ రోడ్డు వెంకటరమణ కాలనీ ప్రధాన రహదారి ప్రక్కన అపోలో ఫార్మసీ మెడికల్ షాప్ ఎదురుగా డైమండ్ కోర్ట్ లాడ్జ్ ప్రారంభమైంది. ఓయో బుకింగ్ అందుబాటులో ఉంటుందని, ఓయో సర్వీస్ సద్వినియోగం చేసుకోవాలని గౌతమ్ తెలిపారు. నమస్కారం అండి. ఈ డైమండ్ కోర్ట్ అని చెప్పేసి కొత్తగా మేము లాడ్జింగ్ ఓపెన్ చేసాము. ఆల్మోస్ట్ 37 రూమ్స్తో ఈ లాడ్జింగ్ ఓపెన్ చేసామండి. ఇది మన విశాల్ మార్ట్ వెంకటరమణ కాలనీ మెయిన్ రోడ్లో ఉంది. ఇక్కడ హైవేకి నుంచి చాలా, సంతోష్ నగర్ హైవే నుంచి చాలా దగ్గరగా ఉంది. 1/2 కిలోమీటర్ అండి. పక్కనే విశాల్ మార్ట్ ఉంది. సో ఇక్కడ అందరికీ బాగుంటుందని చెప్పేసి, అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి ఈ లాడ్జింగ్ ఓపెన్ చేసాము. సో అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. మీరు ఓయో రూమ్స్తో మాకు లింక్ అయి ఉంది. సో మీరు ఓఎంస్ వెబ్సైట్ నుంచి మీరు బుకింగ్ చేసుకోవచ్చు. అందరికీ రీజనబుల్ రేట్లో అందుబాటులో ఉంచామండి. మేము మొత్తం అంతా ఏసీ కానీ, బెడ్డింగ్ కానీ అంతా కూడా ప్రీమియం క్వాలిటీ పెట్టామండి. ఇంటీరియర్ కూడా విత్ ప్రీమియం క్వాలిటీ పెట్టాము. సో మీరు రూమ్స్ అన్నీ కూడా నీట్గా ఉంటాయి. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది. మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రతను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన నిరసనలో మాట్లాడిన నేతలు భద్రత తగ్గించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆరోపించారు. ప్రవీణ్ కుమార్ కు గతంలో ఉన్న భద్రతను యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. కల్పించాలి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
భద్రత వెంటనే కల్పించాలి. ఆర్ఎస్ రవీంద్ర కుమార్ భద్రత వెంటనే కాంగ్రెస్ గుండెల్లారా, ఆర్ఎస్ రవీంద్ర కుమార్ వ్యతిరేకులారా, ఆర్ఎస్ రవీంద్ర కుమార్ వ్యతిరేకులారా. కాంగ్రెస్ పార్టీ గుండెల్లారా, ఆర్ఎస్ కుమార్ భద్రత వెంటనే కల్పించాలి. ఆర్ఎస్ కుమార్ భద్రత వెంటనే తెలంగాణ పోరాటం. ఆర్ఎస్ కుమార్ భద్రత కొనసాగించే వరకు మాట్లాడే మాటలకు సోలు ఉన్నారు. వీధి రౌడీలాగా మాట్లాడతాడు. తొండలెక్కిస్తా, తొక్కుతా, పీలుస్తా, పండబెడతా, కొడతా అని చెప్పి మాట్లాడే ముఖ్యమంత్రి ఎక్కడ దేశంలో కూడా ఎవరు ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్కడు పాగల్ గారు రేవంత్ రెడ్డి. నిజంగా కూడా మరి మాజీ మంత్రులకు కానీ మాజీ ఐపీఎస్లకు కానీ రాష్ట్ర ప్రభుత్వం దేశ వ్యవస్థలోనే రక్షణ కల్పించే విధంగా ఇవాళ వాళ్లకు రక్షణ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీలో గతంలో 9 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీ ఉంటే గతంలో ఉన్న మరి మీ మాజీ మంత్రులకు మేము సెక్యూరిటీ ఇవ్వలేదా, మీ మాజీ ఐపీఎస్లకు మేము సెక్యూరిటీ ఇవ్వలేదా? ఒక్క మాట స్పష్టమవుతుంది. పోలీసు వాళ్ళని చూస్తే భయం ఎవరికైతుంది? దొంగలకైతుంది. మీరు నిజంగా దొంగలు. ఇవాళ ఈ పాలన నడుపుతున్న మంత్రులు గాని ముఖ్యమంత్రి గాని పక్కా దొంగలే. అందుకే ఆర్ఎస్ లాంటి పోలీసులు చూస్తే నీ లాగులు నడుస్తున్నాయి. కానీ ఏం చేస్తుంది ఇప్పుడు? రాజకీయంగా ఇవాళ బీఆర్ఎస్ లో ఉండొచ్చు కానీ మరి ఆనాడు సర్వీస్ లోనే ప్రజలకు సేవ చేసే విధంగా చట్టాన్ని సామాన్యునికి అర్థమయ్యే విధంగా ఆర్ఎస్ గారు ఆ పని చేసిండు. గురుకులాలని గౌరవ కేసీఆర్ గారు కూడా దళిత బహుజనుల బిడ్డలందరూ కూడా ఉన్నత చదువులు జరగాలంటే గురుకులాలే తెలంగాణని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా 10 సంఖ్యలో ఉన్నటువంటి గురుకులాలను 100ల సంఖ్య తీసుకొచ్చి ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా దళిత బిడ్డలను గిరిజన బిడ్డలను ఎక్కించిన చరిత్ర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది. ఈనాటి దొంగలకు ఎట్లా అర్థమవుతుందయ్యా ఆయన సేవలు? మీరు నిజంగా కూడా క్రైమ్ అంటే ఏందో క్షుణ్ణంగా చట్టం తెలిసిన వ్యక్తి, ఓ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండి ఇవాళ మన దొంగతనాలు దోపిడీతనాలను బయట పెడతాడనే దురుద్దేశంతోనే కేవలం ఆయన రక్షణను వెనక్కి తీసుకోవడానికి కారణం, ఆయన భద్రతను వెనక్కి తీసుకోవడానికి కారణం తనను అంతం చేయడానికి ఈ కాంగ్రెస్ గూండాలు పసిగట్టుకుని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అంతం చేయాలని చెప్పి ఈ రక్షణ వ్యవస్థను వెనక్కి తీసుకున్నారు బిడ్డ. ఈ తెలంగాణ సమాజం మొత్తం కూడా గిరిజన హరిజన బిడ్డల మధ్య ఏకమైతే మేము ఉత్సాహం కొట్టుకపోతాం. నా కొడుకులారా, మా నాయకుడి మీద చేసిన మా నాయకుడి మీద ఎలాంటి సంఘటన జరిగినా మీ తోలు ముడతారు బిడ్డ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిస్టర్ రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా నువ్వు కళ్ళు వేసి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు కాదు, టీఆర్ఎస్ నాయకులకున్న భద్రతను తొలగించడం కాదు. నీకు సిగ్గు శరం లజ్జ ఉంటే 420 హామీలు ఇచ్చినావు. ఆ 420 హామీల్లో 4 హామీలు కూడా నువ్వు నిలబెట్టుకోలేదు. ఆడబిడ్డలకు 2500 ఇస్తున్నావు. ముసలి ముద్దకు కూడా ఆ 4000 పింఛన్ ఇస్తాను. వికలాంగుల సోదరులందరూ కూడా 6000 ఇస్తాను. ఏం మాట్లాడినావు బిడ్డ? ఆ రోజు రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా అని చెప్పిన దుర్మార్గుడు నువ్వు. ఇవాళ రైతులు వానాకాలం సీజన్ వచ్చింది, నీ పాలన ఎట్లా ఉందో నీ అడుగు ఎట్లా ఉందో తెలియదు కానీ కరువే వస్తుంది, వర్షాలు కూడా కుట్టే పరిస్థితి లేదు. ఇవాళ కూడా రైతులకు 6 సార్లు ఇవ్వాల్సిన
రైతు భరోసా లేకపోతే ఇప్పుడు ఈ సీజన్ తో కూడా ఎకరాకు 2 ఎకరాలకు కుంటకు అరకుంటకి ఇచ్చిన బోరుగుండు గీసినావు. నువ్వు ఇవాళకి కూడా రైతులను మోసం చేసినావు. నీకు దమ్ముంటే నీకు నిజంగా లజ్జ ఉంటే రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చు, ఆడబిడ్డలకు ఇచ్చిన హామీలను నెరవేర్చు, వికలాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చు. రైతు భరోసా, రైతు బీమా ఎటుపోయిందని చెప్పి మా సోదరులందరూ కూడా అడుగుతున్నారు. రాచరిక పాలన, నిరంకుశ పాలన కొనసాగుతా ఉంది. పరిపాలన గాడి చెప్పి ప్రజలకు చేయాల్సినటువంటి సేవలు చేయకుండా, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చకుండా 420 హామీలను కుండలో కొట్టి ఇచ్చిన 6 హామీలను పక్కన పెట్టి కేవలం కక్ష సాధింపు చర్యలే ముందర వేసుకుని భూకబ్జాలకు పాల్పడుతూ అనేక అక్రమాలకు తెరలేపినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరిని న్యాయబద్దంగా ఎక్కడికక్కడ ఎదుర్కొనడానికి మన భారత రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ గారు తీసుకున్నటువంటి అనేక చర్యలు, ఆరోపణల వల్ల వారిపై కచ్చగట్టి ఈ తెలంగాణ ప్రభుత్వం గత 30 సంవత్సరాలుగా భారతదేశానికి ఆయన సేవలు అందించి భారతదేశ ప్రజల యొక్క ప్రాణాలను కాపాడి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా హంతకులను వేటాడి మన ప్రజలందరికీ రక్షణ కల్పించినటువంటి ఒక మహా అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ గారి భద్రతను తొలగించడం అంటే ఆయనను ఒక రకంగా హత్య చేయడానికి ప్రభుత్వమే పూనుకున్నదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఆర్ఎస్ ప్రవీణ్ గారికి ఏమైనా జరిగితే ప్రతి ఒక్క కాంగ్రెస్ కొడుకులను ఎక్కడిదక్కడ ఉరికించి కొడతాం. టీఆర్ఎస్ సైన్యం ఎక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళని తిరగకుండా చేస్తుందనేది మీరు ముందే మేల్కోవాలా. హైకోర్టు చెప్పినట్టు వెంటనే ఆయన భద్రత కొనసాగించాలా. అరే ఎంత పిరికి వెదవల ఒక ఆడ అధికారి, మహిళా అధికారి గత 15 సంవత్సరాలుగా 3 ప్రభుత్వాలు మారినా ప్రతి ప్రభుత్వంలో మంచి మన్ననలు పొందినటువంటి అధికారిని డీగ్రేడ్ చేస్తూ ఆమెను అధికారిని వీరి నుంచి తప్పించే ప్రయత్నం చేస్తారు. మీకు చేతనైతే దమ్ముంటే టీఆర్ఎస్ నాయకులను ఎదుర్కోండి, టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోండి, ప్రజలకు సేవ చేయండి. మీరు ఇస్తానన్నటువంటి పథకాలు ఇవ్వండి, మీరు ఇస్తానటువంటి ఎగ్గొట్టిన రైతు బంధు ఇవ్వండి, మీరు మొండిజాయి చూపినటువంటి రుణమాఫీని కొనసాగించండి. ఇన్ని చేయాలే గాని ఈ దేశం కోసం, ఈ ప్రాంతం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ గారి భద్రతను తొలగించి ఆయన హత్యకు పురిగొల్పేటటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో వెంటనే ఎరిగికి తీసుకోవాలా, ఆయన భద్రత కొనసాగించాలా. లేని ఎడల ఈ ఆందోళన ఇక్కడనే కొనసాగదు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు, కాంగ్రెస్ కార్యాలయాలు, కాంగ్రెస్ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు అన్ని కూడా అడ్డం పడతామని చెప్పేసి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, మీరు అనుకుంటున్నారు తమ్ముడు తిరుమల చెప్పినట్టు ఆయన భద్రత తొలగిస్తే వణికే వ్యక్తి కాదు. అడవుల్లో, ఛత్తీస్గఢ్ అడవుల్లో, కరీంనగర్ అడవుల్లో నక్సలైట్లతో పోరాడి ఈ దేశ విచ్ఛిన్నకరమైనటువంటి శక్తులను ఎదుర్కొని ప్రాణాలు సైతం లేకుండా వీరచక్ర, రాష్ట్ర ప్రభుత్వం వీరచక్ర అవార్డు పొందినటువంటి వ్యక్తి ఆయన. ఇలాంటి ఊకడింపు బెదిరింపులకు బెదురుకోరు. ఇంకా మీరు చేస్తున్నటువంటి భూదండాలు, భూ కబ్జాలపైన ఆయన గలమెత్తుతాడు. మీ అన్యాయాలను మొత్తం బయటపెట్టి వచ్చేసారి మీకు డిపాజిట్లు రాకుండా చేశాడని దానికి ప్రధానంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే కారణమవుతాడని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ. హిమాచల్ ప్రదేశ్లోని అటల్ టెన్నెల్ నార్త్ పోర్టల్ వద్ద మంగళవారం రాత్రి ఘోర కారు ప్రమాదం జరిగింది. మనాలి నుంచి లాహోల్ వెళ్తున్న పర్యాటకుల కారు అదుపు తప్పి నిర్మాణంలో ఉన్న వంతెనను ఢీకొట్టింది. ఈ ఘటనలో రాజస్థాన్ కు చెందిన కైలాష్ అనే వ్యక్తి మృతి చెందగా మరో 3 తీవ్ర గాయపడ్డారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.